హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, 'పుష్ప 2' మూవీ మరి రేపు రిలీజ్ కాబోతుంది. కాకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో నైట్ ప్రీమియర్స్ చేస్తున్నారు. అయితే యూఎస్లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయాయి. దాని టాక్ కూడా వస్తుందని అంటున్నారు. మరి యూఎస్ ప్రీమియర్స్ టాక్ ఏ విధంగా ఉంది? దానిపైన మీ రివ్యూ ఏంటి సార్? పుష్ప 2 రిలీజ్ ఈ రోజు నైట్ రిలీజ్ అయింది. దాన్ని ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్ షోలు పడిపోయాయి. సో అక్కడ నుంచి చాలా మంది ఫోన్లు చేసి చెప్తున్నారు. నాకు కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు. తర్వాత ఫేస్బుక్లో అక్కడక్కడ పోస్టులు కూడా పెడుతున్నారు, స్క్రీన్ షాట్లు పెడుతున్నారు. సో ఒక బజ్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే అమెరికాలో 1 month ముందు నుంచే అక్కడ ఓపెన్ అయింది అడ్వాన్స్ బుకింగ్. అక్కడ విపరీతమైన క్రేజ్తో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. రేట్లు ఎక్కువ పెట్టినా కూడా ఎవరు తగ్గట్లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పుకునే ముందు అసలు దీని రికార్డులు చూస్తే మనకి మతిపోతుంది. ఆల్రెడీ 80 దేశాల్లో 12,000 థియేటర్లలో ఈరోజు రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఒక్క ఫస్ట్ డేని 5వ తేదీకి మాత్రమే 55,000 షోలు పడుతుందన్నమాట. సో అదొక పెద్ద రికార్డు. నెక్స్ట్ రికార్డు వచ్చి కలెక్షన్స్, ప్రీ థియేట్రికల్ కలెక్షన్సే 670 కోట్లు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నమాట. అది కాకుండా డిజిటల్ రైట్స్ 275 కోట్లు, మిగతా ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీ కలుపుకుంటే 400 కోట్లు, మొత్తంగా 1060 కోట్లు ఇప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. అది కాకుండా టికెట్ బుకింగ్ కూడా 100 కోట్లు దాటేసింది, అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు. సో ఈ రికార్డులు క్రియేట్ చేసిన సినిమా ఎలా ఉంది అని చూసినప్పుడు ఇది యునానిమస్గా అమెరికాలో మనకి రివ్యూ వచ్చింది. అమెరికా రివ్యూ చెప్పేది ఏంటంటే యునానిమస్గా ఇది బ్లాక్ బస్టర్ మూవీనే. ఇది ఊహించని స్థాయిలో దీని ఎఫెక్ట్ కనబడుతుంది. ఎందుకంటే పుష్ప 1లో ద రైజ్ అని చెప్పినట్టుగా మెల్లగా స్లోగా పుష్ప ఎలా ఎదగడం, వాళ్ళ అమ్మ సెంటిమెంటు, వాళ్ళ ఇంటి పేరుతో ప్రాబ్లము, అమ్మ రష్మిక మందన్నతో రొమాన్సు, మల్టిపుల్ విలన్స్, వాళ్ళ విలన్ క్యారెక్టరైజేషన్స్, కామెడీ, తర్వాత స్మగ్లింగ్ని ఎలా ఇతను మొదలు పెట్టాడు, ఎలా చేస్తాడు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే దాన్ని మించి ఉంది ఇది. దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటి వరకు సుకుమార్ సినిమాలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఈ స్థాయి యాక్షన్ సీక్వెన్స్లు మేము స్క్రీన్ మీద చూడలేదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే హాలీవుడ్ని తలదన్నే విధంగా ఉన్నాయనేది. సో దీంట్లో ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కూడా సుకుమార్ దీని మీద దాదాపు 1 year పాటు సెకండ్ పార్ట్ మీద స్క్రీన్ ప్లే మీద వర్క్ చేశాడు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. 3 గంటల 20 నిమిషాలు ఉన్నా కూడా జప్పుమని టైం పాస్ అయిపోయినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ల్యాగ్ అనో బోర్ అనో లేదు. ఎందుకంటే యాక్టర్ల పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా అల్లు అర్జున్ కూర్చోబెట్టాడు సినిమాని. అల్లు అర్జున్ భుజస్కంధాల మీద మోసాడు. అల్లు అర్జున్ కి ఎంత టాలెంట్ ఉందనేది ఈ సినిమాతో నట విశ్వరూపం చూపించాడు. ఇక పాన్ ఇండియాలో అల్లు అర్జున్ కొట్టేవాడు లేడా అన్నంత స్థాయిలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఉంది అనేది చెప్తున్నారు. ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా ఇటు సుకుమారు, ఇటు అల్లు అర్జున్ ఇద్దరి విశ్వరూపం చెప్తాను. సుకుమార్ కూడా ఎప్పుడు ఈ రేంజ్ సినిమా ఆయన చరిత్రలో తెలియదు. మామూలుగా సుకుమార్ మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే పేరుంది. రంగస్థలం కావచ్చు, 1 కావచ్చు, ఆర్య కావచ్చు, ఇవన్నీ కూడా సుకుమార్ మార్క్ ఫిల్మ్స్. వాటన్నిటినీ పుష్ప 2 డామినేట్ చేస్తుంది. అంటే ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా సుకుమార్ ఎస్టాబ్లిష్ అయిపోతాడు ఈ సినిమాతో. ఒక రాజమౌళి కావచ్చు, మనకి ప్రశాంత్ నీల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ సరసన సుకుమార్ కూడా చేరుతాడు. సుకుమార్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారిపోతుంది. అట్లాగే ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ ముందు ఫైట్ కానీ, తర్వాత చైనాలో జరిగే హార్బర్లో జరిగే ఫైట్ కానీ, నార్త్ ఇండియాలో జరిగేది కానీ, ఇవన్నీ కూడా ఇప్పటివరకు స్క్రీన్ మీద తీయలేని స్థాయిలో ఉంది. దాంట్లో కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీతో అల్లు అర్జున్ చేశాడు. రెండోది, ఇది నేషనల్ కాదు, నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ అని ట్రైలర్లో కూడా వచ్చింది. ఈ డైలాగ్ తగినట్టే చైనాలో అక్కడంతా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు సమురాయిస్ వీళ్ళందరినీ తీసుకొచ్చి కత్తులతో ఫైట్, దాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది చాలా బాగా చేశారు. అక్కడ హార్బర్లో ఫైట్స్ అవన్నీ కూడా వండర్ఫుల్గా చేశారు. అంటే మనకు మామూలుగా అయితే ఇంతకుముందు మల్టిపుల్ విలన్స్ లోకల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే
పాన్ ఇండియా లెవెల్లో నార్థన్ ఇండియాలో విలను, తర్వాత చైనాలో విలన్స్ స్కోప్ బాగా పెరిగింది. దీన్ని ఎలా డీల్ చేస్తాడు అంటే, ఒక స్మగ్లరు పెరగడం అంటే ఏ స్థాయిలో ఉంటుంది, ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఎర్రచందనాన్ని శాండిల్వుడ్ తీసుకెళ్ళి చేయడం అనేది ఎవరు కూడా ఊహించని స్థాయి ఇది. అంటే ఇది నేటివ్ స్టోరీ, ఇక్కడ ఇది హాలీవుడ్ను ఇంకో దాన్ని కాపీ కొట్టింది కాదు. నేటివ్ స్టోరీని తీసుకొని, నేటివ్ లాంగ్వేజ్ని తెలుగులో తీసుకొని, దీన్ని 6 భాషల్లోకి తీసుకెళ్ళి ఇలా చేయడం అనేది సుకుమార్కి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద రికార్డ్ అవుతుందని చెప్తున్నారు. సినిమాలో హైలైట్స్గా మనం ప్లస్లుగా చెప్పుకోవాలంటే, ఫస్ట్ చెప్పుకోవాల్సిన సుకుమార్ డైరెక్షను, స్క్రీన్ ప్లే, రైటింగ్, డైలాగులు చాలా పేలాయి చాలా చోట్ల అని చెప్తున్నారు. సెకండ్ థింగ్ వచ్చి పర్ఫార్మెన్సెస్. ఇటు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. అట్లాగే ఫహద్ ఫాజిల్ కూడా విశ్వరూపం. ఫస్ట్ దాంట్లో ఫహద్ ఫాజిల్ విశ్వరూపం లేదు, అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఫహద్ ఫాజిల్ ఇతను పెళ్లి దీని నుంచి లేచి అతనితో గొడవతో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫహద్ ఫాజిల్ విశ్వరూపం, నటన విశ్వరూపం ఆయన చూపించాడు. ఇప్పటి వరకు ఫహద్ ఫాజిల్ కూడా తన కెరీర్లో ఎటువంటి క్యారెక్టర్ చేయలేదు. బన్వర్ సింగ్ అన్న పాత్ర చాలా వండర్ఫుల్గా ఉంది, అతను చేశాడు. అట్లాగే ఫస్ట్ పార్ట్లో రష్మిక మందన్న చిలిపిగా, సరదాగా, కొంత బిడియంగా ఇలాగ ఉన్నట్టుంది. దీంట్లో ఆమె కూడా విశ్వరూపం చూపిస్తుంది. ఆమెకి నేషనల్ అవార్డు వస్తుంది, ఎందుకంటే మనకి యానిమల్లో ఆమె చేసిందంటే కొద్దిగా లో ప్రొఫైల్లో ఉంటుంది యానిమల్లో, ఇది విజృంభించింది. అంటే ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ స్థాయి వ్యక్తికి భారీగా ఉంటూ ఆమె ఎలా అల్లు అర్జున్తో కన్ఫ్రంటేషన్లోకి ఎలా వెళ్ళింది, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ సీన్లు అయితే పీక్ అని చెప్తున్నారు. ఇది కొత్తగా ఉంది కూడా. అంటే ఒక బయటంతా భయపెట్టే ఒక స్మగ్లరు, ఒక భయంకరంగా ఉన్న స్మగ్లరు భార్యతో ఎలా ఉంటాడు, భార్య దగ్గర ఎలా భయపడతాడు, భార్య మాట వినడానికి ఎలా ప్రయత్నిస్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కన్ఫ్రంటేషన్స్ వచ్చాయి, ఇదంతా కూడా ఇమోషనల్. వాళ్ళిద్దరి మధ్య డ్రామాకి అయితే చాలామంది కన్నీళ్లు పెట్టుకునే స్థాయిలో డ్రామా కూడా వర్కౌట్ అయిందని చెప్తున్నారు. అట్లాగే ఈ మిగతా యాక్టర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు అనేది అక్కడ ఈ అనసూయ కావచ్చు, మన జగపతి బాబు కావచ్చు, ఇలాంటి ఆర్టిస్టుల కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉందనేది చెప్తున్నారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే అన్నిటికంటే హైలైట్ మన తిరుపతి గంగమ్మ జాతర బ్యాక్డ్రాప్లో గంగమ్మ మారువేషంలో ఉన్న ఆల్రెడీ ఫోటోలు, విజువల్స్ వచ్చాయి. అది చాలా పెద్ద సీక్వెన్సు, దాన్ని వండర్ఫుల్గా చేశారు. సింగిల్ షాట్ సీన్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే పాటలు కూడా బయట వినడానికంటే స్క్రీన్లో చాలా చూడడానికి, అసలు మామూలుగా పాటలు వస్తే బయటకు వెళ్తారు, కానీ ఇది ఏంటంటే బయటకు వెళ్ళని విధంగా అట్రాక్ట్ చేసింది అనేది చెప్తున్నారు పాటలు. ఫస్ట్ పుష్ప 1తో పోలిస్తున్నంత గొప్పగా లేవు, ముఖ్యంగా స్పెషల్ సాంగ్ కిస్సిక్ కానీ. విజువల్గా మాత్రం అమ్మాయి శ్రీలీల, అల్లు అర్జున్ పోటీ పడి డ్యాన్సులు వేయడం ఎరగదీశారు. ఎందుకంటే శ్రీలీలకి ఇప్పటి వరకు ఇటువంటి డ్యాన్సులు వేసేవాళ్ళు ఎవరు దొరకలేదు. ఫస్ట్ టైము శ్రీలీలను మించిపోయే విధంగా అల్లు అర్జున్ వేయడం, దానికి తగినట్టుగా ఆమె కష్టపడడం, ఇవన్నీ కూడా కనబడుతుంది. అందువల్ల విజువల్గా మాత్రం చాలా సాంగ్స్ బాగున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో తమిళ అతను సిఎస్ అతను చేయడం, శామ్ చేయడం, ఇక్కడ ఏం చేయడం, వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సీన్లలో బ్రహ్మాండంగా ఎలివేట్ చేసిందని చెప్తున్నారు. ఇక కెమెరా వర్క్ కూడా ఆయన పోలిష్ కెమెరామెన్ చేశాడు.